మీ వినాయకుడి విగ్రహాలు పట్టుకున్నారు. కాసేపట్లో రైడ్కి వస్తున్నారు. సరేజీ రైడ్ అంట. పైకెళ్ళు. దీన్ని మీ ఇంట్లో ఉంచు. ఓకే. త్వరగా బయలుదేరు. జల్దీ కరో రే. కుక్క వాసన పట్టేస్తుందిరా. వెళ్ళి కారపొడి తీసుకురా పో. ఇద్దరు ఇక్కడ నిలబడండి. సర్చ్ వారెంట్ మా ప్రెస్ లోనా? చెక్ చేసుకోండి. नमस्ते सर. हेलो. नो प्लीज. क्या है? सिट देयर. क्या कर रहे हो तुम लोग? ఏంటి सर टायर्ड అయ్యారా? चाय रवि चाय बनाना सबके लिए. शिवशंकर मसाले वाली. సారీ రాంగ్ ఇన్ఫర్మేషన్. సారీ మేడం. నో ప్రాబ్లం. మీ డ్యూటీ మీరు చేశారు. ఆల్వేస్ వెల్కమ్. కార్గో బుకింగ్ కౌంటర్ సర్వేలెన్స్ కెమెరా టేప్స్ రెడీ చేయి. 25th 10:15 ప్లే చేయండి. కొంచెం జూమ్ చేయమనండి. ఇది నాకు తెలుసు సార్. పేరు రాజారావు, కమ్యూనిస్ట్ దగ్గర గుమాస్తా. నాకు ఏమీ తెలీదు. 5 నిమిషాలు టైం ఇస్తున్నాను. బాగా ఆలోచించుకోండి. అన్నిటికీ తెలీదు అనే సమాధానం చెప్తున్నారంటే తర్వాత నేను వేరే మెథడ్ ఉపయోగించాల్సి వస్తుంది. నాకేమీ తెలీదు. పెద్దవాడు అని చూస్తున్నాను. మర్యాదగా నిజం చెప్పు, లేదంటే షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఫోటోస్ చూడండి. వీడు తెలీదు. వీడు తెలీదు. ఇది తెలీదు. వీడు తెలీదు. ఓహో, ఇది చూడు. ఇదన్నా ఎవరో తెలుసా? తెలీదు. తను నా కూతురు కవిత సార్. ఇదిగో ఇవన్నీ చూడు. ఇది కూడా చూడు. అయ్యో అయ్యో. పట్టుకోలేను. వద్దు. గుడ్ మార్నింగ్ సార్. రెడీయా? బయలుదేరదామా? కోర్టులో మెజిస్ట్రేట్ దగ్గర ధైర్యంగా సాక్ష్యం చెప్పండి. దేనికి భయపడకండి. నాకెందుకు భయం? ప్రెషర్ ఎక్కువైంది. ఒళ్ళంతా అదో రకంగా ఉంది. వెంటనే డాక్టర్ ఫోన్ చేసి రమ్మని చెప్పండి. ఓకే సార్. ఇంకో 10 minutesలో మేము బయలుదేరుతున్నాం సార్. ఓకే సార్, మీరు నాకు హెల్ప్ చేయాలి. కమలేష్ తాలూకు బ్యాంక్ అకౌంట్స్ అన్ని ఫ్రీజ్ చేయడానికి నాకు కోర్టు ఆర్డర్ ఇప్పించాలి. ఇక్కడ బీపీ ఎవరికి చెక్ చేయాలి? తగిన ఆధారాలు లేనందువలన
సమాజంలో గౌరవనీయులైన ఒక వ్యక్తిని అకారణంగా ఖైదు చేయడాన్ని ఈ న్యాయస్థానం ఖండిస్తోంది. శ్రీ కమలేష్ గారిని బేషరతుగా వెంటనే విడుదల చేయవలసిందిగా ఈ న్యాయస్థానం ఆదేశిస్తోంది. ఓయ్ ఏం కావాలి నీకు? ఇవ్వమ్మా. 1/2 కేజీ ఉల్లిపాయలు. దాని రేట్ ఎంత? విస్పరా? అవును అదే. దేవా దేవా రే దేవా. రే దేవా. కొట్లో బుద్ధిగా పనిచేయవలసిన పిల్లాడు లోన్ ఏం చేస్తున్నాడు? దేవా అంటే మా అబ్బాయి. ఓ మిస్టర్ దేవా. ఆ, హాయ్. ఒరే దాని తీరా. ఏంటిది టీవీలో దీని గురించి ఆడి కూడా వస్తుంది? బ్రెడ్ నీ తలకాయ్. సరే సరే లోపలికి వెళ్ళి పంచుడు. అది అది అదొకటి కాంప్లాన్. అదిగో కాంప్లాన్ నేను తీస్తానమ్మా. 170 ఒక 60 230 ఇవ్వు. అమ్మా నీ గ్యాస్ అవసరం రావట్లా? అవును కదూ, నాకు వస్తోంది. నాకే రావట్లేదే. గ్యాస్ కట్టేసే కదా వచ్చాను. నీకు జలుబు చేసి ఉంటుందమ్మా ఇంత ఇదిగా వాసన వస్తుంటే. కట్టేసే కదా ఉంది. నీకు ధైర్యం ఎక్కువైపోయింది. ఇంటికి వచ్చేసావు. ఏయ్ దేవా ఏంట్రా ఇది? ఎవరా అది? నాకేం తెలుసమ్మా, ఎవరో రోడ్డున పోయే పిల్ల. చేత్తో తాకుతూ మాట్లాడుతుంది. అయ్యో అదేమ్మా నేను అడుగుతున్నాను. ఇదిగో ఓవరు ఎక్కడ తాకింది, ఇక్కడ తాకింది. మహా గడుసు పిల్ల. ఇదిగో కొన్న 4 వస్తువులకి డబ్బులు తీసుకుని పంపించేసాయి. ఏ నేనెవరో రోడ్న పోయే పిల్లనా? ఆ? బిల్ వేసాడే మీ సుపుత్రుడు. మీరే చూడండి. దీనికి ఇది ఫ్రీ అంట, దీనికి ఇది ఫ్రీ అంట, దీనికి ఇది ఫ్రీ అంట. 4 వస్తువులకు బిల్లేసి 8 వస్తువులు ఇచ్చాడే. ఎవరో రోడ్డున పోయే పిల్లకి ఎంతకిచ్చేవరా అని అడగండి. రేయ్ ఈ దోచిపెట్టడం ఏంట్రా? అదేం పట్టించుకోవద్దమ్మా, మన ఇంటికి రాబోయే పిల్లే కదా. రేయ్ అవునమ్మా, ఎన్ని రోజులని నువ్వు కొట్టుని చూసుకుంటూ నన్ను చూసుకుంటూ పొయ్యి దగ్గర కష్టపడేది? నీకు పందకించేస్తానమ్మా. కొట్టు నువ్వు చూసుకో, నాకు స్నానం చేయించడం బట్టలు మార్చడం అంతా నా డార్లింగ్ చూసుకుంటా. డార్లింగా. తర్వాత వంట చేయడం, అంట్లు కడగడం అవన్నీ దానికి అప్పచెప్పేద్దాం. ఏమిటేమిటి? నీకు మీ అమ్మకి వండి పెట్టడానిక నేను బీఫామ్ చదివింది? ఇద్దరికి పెళ్ళవగానే కొట్టు సెంటర్ లో ఒక గోడ కట్టాలి. ఈ పక్క పచారీ కొట్టు, ఈ పక్క నా మెడికల్ షాప్ అంటూ విడగొట్టాలి. అయిపోయింది. ఏంట్రా ఈ పిల్లొచ్చి 5 నిమిషాలు కూడా కాలేదు, అంతలోనే పెళ్ళి అంటుంది, ఎడగొట్టమంటుంది. చీ, 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 ఇంటిని కాదమ్మా కొట్టిని. రేయ్ ఎక్కడ పట్టేవరా దీన్ని? తను మన చిట్టి చెల్లెలమ్మా. పేరు? యమున. అయ్ కావేరి నీ పేరున ఉన్నది ఉంది, దాని పేరున ఉన్నది ఉంది. ఏం పొత్తు కుదిరింది. అమ్మా గ్యాస్ వాసన రావట్లా? రేయ్ మీ ఇద్దరు లవ్వాడుకోవడానికి నన్నులో. నే- అవునరా వస్తుంది. చెక్ చేసి ఇప్పుడే కదా చూసొచ్చాను. వచ్చేస్తాను. త్వరగా రా. ఓకే. రేయ్, 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 ఎవరు నువ్వు? ఇక్కడేం చేస్తున్నావురా? రేయ్, అమ్మా! ఏయ్! అమ్మా! నీకే కలదుగమ్మా? లేదమ్మా, దెబ్బలు తగిలేమ్మా? నీకే కలదుగా? నాకేం లేదమ్మా. అమ్మా ఏం లేదులేమ్మా. దీని ఎలా చుట్టూ చెప్పు. రాన్నా చూసావా? ఆ సేటు కొడుకు ఏం చేశాడు చూసావా? ఆ రోజు లేపేసి ఉండేవాడి. నువ్వే అడ్డం వచ్చి చెడగొట్టావు. ఈ రోజు చెప్తున్నా, వాడికి నా చేతిలోనే సావు. నువ్వు ఊరుకోరా, రామా డాక్టర్ దగ్గరికి వెళ్దాం. చూడు నరుకుతా పొడుస్తాను ఎగురుతున్నాడు. సంతోషమేనా దాస్? ఈడు బాబుని కూడా నువ్వు ఇలాగే తీసుకెళ్లావు. అది- నీ కోసం గొడవలు దిగినందుకు ఆయన చచ్చాడు. నన్ను ఎదవమండం చేసి ఇలా కష్టపడేలా చేశావు. అమ్మా! ఛీ!
నానా పాటలు పడి చదివించి గవర్నమెంట్ ఉద్యోగంలో చేర్చాలనుకున్నాను. నా బిడ్డని నీ దారిలోకి లాక్కెళ్ళావు. ఈయన్ని నాకు కాకుండా చేయాలనుకుంటున్నావు. ఊరికే నోరు పారేసుకోకు. లోపలికి వెళ్ళు. బిడ్డ పాపల్ని కంటే కదా విలువ తెలిసే. రేయ్, రారా. క్యా దాస్, రాజీ కోసం పిలిచావా? ఇలా చూడు, నువ్వు బాస్వి, నేను బాస్ని. మనమిద్దరు కూర్చొని మాట్లాడుకుందాం విడిగా. వీడు రోజు కూలివాడు. రేయ్, రేయ్, దేవా, రేయ్, దేవా, ఆగు. వీడిని ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు? రేయ్, వాడు నేను వేరు కాదు. అయితే నష్టాన్ని నువ్వు ఇవ్వు. రేయ్, నీకేం కావాలరా? మార్కెట్ లో నెంబర్ 1 గా ఉండాలి, అంతేగా? నువ్వే ఇక్కడ నుంచి నెంబర్ 1 పోరా. ఊరికే మాట అనేస్తే చాలా. నరసింహారావు గారి ఆఫ్రికా బిజినెస్ నాకు ఇస్తావా? తీసుకోరా, రేపాయతో మాట్లాడతాను. ఈ వారం ట్రిప్ ఉంది, దాంతో మొదలు పెట్టు. ఇదిగో హార్ట్ ని టచ్ చేసావు దాస్. దాసన్న, నీకేమైనా మతి చెడిపోయిందా? లోపల పెట్టు. వదిలే దాస్, నాకు ముష్టి అక్కర్లేదు. రేయ్, ఆ బాక్స్ తీసుకురా. తీసుకో. రేయ్, పరా. ఇదిగో దాస్, ఇక మీద మనం బిజినెస్ లో ఒకరినొకరు క్రాస్ చేసుకోవద్దు. తీసుకో. భయం, విషం ఉంది అని భయం. వయసు అయిపోయింది దాస్ నీకు. నీకు వైఫ్ సరిపోదు, నువ్వు నా వైఫ్ వరకైనా బతకొద్దు. వీణనేసేస్తాడంటావా? వాడు అమ్మకి కురు పెట్టడానికైనా వాడు బతుకుంటా మనం. ఏయ్, నరికి పోగొడతాను నేను. ఏయ్, వాడు మాట్లాడుతుంటే చూస్తూ కూర్చోండి. ఏయ్, వదలనా? వదలు. వాళ్ళ పాట నేను తెచ్చుకుంటాను. వదలనా వాడిని? వదలు. ఏయ్, నీ రక్తంలో వేడింకా తగ్గలేదు దాస్. నన్ను క్షమించు, తప్పుగా మాట్లాడాను. దేవా, ఇంకో ఒప్పుకుంటాను దాస్, నువ్వు గొప్పవాడివి, చాలా గొప్పవాడివి. ఇవాటితో మన మధ్య అంతా అయిపోయింది. క్లోజ్. ఏంట్రా కోపంగా ఉన్నా? మరి వాడిని అట్టాగే వదిలేసావు? వదల్లేదురా, వద్దనుకున్నాను నీకోసం. లడ్డులో పెట్టాననుకున్నావా దాస్? నట్టులో పెట్టాను. ఒక్క ఎముక కూడా దొరకలేదురా, ఒక్క ఎముక కూడా దొరకలేదు. ఇప్పుడు దీంతో నాకు పని లేదురా. ఎవరున్నారా తింటాను? ఆ సగం నోటు దాస్తో పాటు పోలేదుగా, నీ దగ్గరే ఉంది కదా. కమ్యూనిస్ట్ చేతికి పెళ్ళి. ఆ సేటు ఉదయమే ఆఫ్రికా బయలుదేరాడు. సరుకంతా కొట్టేస్తాడే. దాసు నమ్మి 18 కోట్లు ఇన్వెస్ట్ చేశాను. మీ గొడవలతో నన్ను ముంచేశారు కదరా. ఏయ్, అమ్మా, మనిషివేనా అంట. అమ్మా, వాడే చచ్చి ఊరుకోమ్మా. బతికాడు. మళ్ళీ వాడిని నువ్వు రెచ్చగొడుతున్నావటయ్యా. అమ్మా, డబ్బు పిచ్చి పట్టింది పింజారి వెదవకి. చీడు బూడిదెత్తా. మీ వల్ల నేను నడి రోడ్డు మీదకి వచ్చాను కదరా. నమ్మినందుకు దాసు నా గొంతుకు వచ్చాడు. ఏయ్, దాసన గురించి తప్పుగా మాట్లాడుకో. వస్తుంది, నీ సరుకు వస్తుంది.
ఐఎమ్ కమలేష్. Das has sent me. Diamonds తీరా. వాణ్ణి వదలకండి. రారా లే. Come on! Ra! Come on! Ra!
లాగు ఇవ్వరా? లాగరా ఆ వజ్రాలు ఇవ్వరా? ఏరా ఆ వజ్రాలు నీ ప్రాణం కంటే ఎక్కువ వదిలేస్తా. నో రేయ్, ఇవ్వరా? లాగరా నన్ను పైకి లాగు రేయ్, ఓకే నెక్స్ట్. ఏంటి దేవా, వెళ్ళిన పని పూర్తయిందా? తీసుకొచ్చావా? అదంతా ఏం లేదు సార్, ఒక చిన్న సెటిల్మెంట్ అంతే. లోపలికి రా. నువ్వు 18 కోట్లు విలువ చేసే వజ్రాలు తీసుకొచ్చావని నాకు తెలుసు. ఎక్కడ దాచావు? నీ పేరు రిపేర్ అవ్వకుండా నేను చూసుకుంటాను. చెప్పు, ఎక్కడ దాచావు? ఏయ్, ఇదేమన్నా జిమ్ అనుకున్నావా ఏంటి? ప్రభుత్వానికి పన్ను కట్టకుండా కొన్ని కోట్ల విలువ చేసే వజ్రాలను విదేశాల నుండి తెప్పించి అమ్ముతూ పట్టుబడ్డారు. అందుకు లభించిన ఆధారాలను బట్టి ఈయనకు కనీసం 7 సంవత్సరాలు శిక్ష పడే అవకాశం. ఇంకొద్ది రోజుల్లో నువ్వు టీవీలో కనిపిస్తావు, సంఖ్యలు తగిలించుకుని. వీడొక్కడి వల్ల ఈ సంవత్సరం గవర్నమెంట్ కి 47 కోట్ల రూపాయల రెవెన్యూ లాస్. వీళ్ళంటి వాళ్ళే ఇంకో 100 మంది నరసింహారావులు, వాళ్ళకి హెల్ప్ చేయడానికి నీలాంటి 1000 మంది దేవాలు. మన దేశం ఎలా డెవలప్ అవుతుంది? సూపర్ డైలాగ్. ఏంటి శంకర్ సినిమా నుంచి కొట్టేశారా? రై నేను నీ బాబు చేశాడు, ఈ రోజు నువ్వు చేస్తున్నావు, రేపు నీ కొడుకు స్మగ్లింగే చేస్తాడ్రా. సార్, ఊరుకుంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. నా దగ్గర లేదని చెప్పారు కదా, ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటారు మీకు. రాంగ్ ఇన్ఫర్మేషన్? అవును సార్. ఆ ఇన్ఫార్మ్ ఎవరో చూస్తావా? ఎవరు? ఆ బంగారం కొట్టు నరసింహారావు చేసే ఏదో పనులకి ఈడు తోడుగా ఉన్నాడు. ఆడెక్కడికి వెళ్ళాడు, ఏమేమి తీసుకురాబోతున్నాడు అన్నీ నేను మీకు చెప్తాను. మీరు వాడిని 2-3 ఏళ్లు జైల్లో పెట్టినా నాకే బాధ లేదు. వాడు మారాలి, వాడు మారి కొత్త మనిషిగా బయటికి రావాలి. అదే నా కోరిక. వాడు మారాలి, వాడు మారి కొత్త మనిషిగా బయటికి రావాలి. ఇదిగో, దీని మీద సంతకం పెట్టు. ఏం సార్, నా పేరు రిపేర్ కాకుండా చూసుకుంటా అన్నారు, ఇప్పుడు సంతకం అది ఇది అని. చదివి చూడు. కన్సల్టెంట్ ఇదిగో, ఆఫీసర్. సైన్ చేయి. సార్, నేను ఎలాగా? కొందరు ప్రొఫెషనల్స్ ని డైరెక్ట్ గా రిక్రూట్ చేయడానికి మాకు పవర్స్ ఉన్నాయి. ఇక్కడున్న లొసుగులన్నీ నీకు తెలుసు. ఈ ఉద్యోగానికి నువ్వు తగిన వాడివే. యూ కెన్ గో. గో అంటే ఎలాగా? ఇలాగేనా? భలే రే దేవా, ఏంట్రా ఈ వేషం? ఇప్పటికి ఇది వేషమే అయినా తొందరలోనే నిజమవుతుంది. థ్యాంక్స్ అండి. ఏయ్, ఇది కొంచెం ఓవర్గా లేదు? సరే, అడగటం మర్చిపోయాను, ఇంతకీ కమలేష్ ఏమైనట్టు? వాడా సార్? వాడు అడగటం మర్చిపోయాను, ఇంతకీ కమలేష్ ఏమైనట్టు? వాడా సార్? లోయల్లో ఎక్కడైనా మధ్యలో ఇవి ఎత్తుకుంటూ ఉంటాడు. ఇదంతా పెద్ద మ్యాటరా? ఇంతకంటే
వద్దమ్మా. అమ్మా.